హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులోని ఓ గ్రామంలో రాము అనే వ్యక్తి నివసించేవాడు. అతడికి ఓ భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతడు ఓ చిరు వ్యాపారి. కిరాణా దుకాణం పెట్టుకుని బాగానే సంపాదిస్తున్నాడు. ఒకరోజు అనుకోకుండా రాముకి ఒక చిన్న పిల్లవాడు కనిపిస్తాడు. ఆ అబ్బాయి చిరిగిపోయిన బట్టలతో చాలా రోజుల నుంచి ఏమీ తినకుండా ఆకలితో ఉంటాడు. ఆ అబ్బాయిని చూసి తనతో పాటు తన ఇంటికి తీసుకువస్తాడు రాము. అప్పటినుంచి ఆ అబ్బాయి రాము ఇంట్లోనే వాళ్ళ కొడుకుల్లో ఒకరిగా పెరుగుతాడు. ఇంట్లో ఉన్న కొడుకులతో పాటు ఈ అబ్బాయిని కూడా చదివించడం కష్టమని చెప్పి ఆ అబ్బాయికి ఏదో ఒక దారి చూపించాలని తన కిరాణా కొట్టులో పనిలో పెట్టుకుంటాడు. నెల అయిపోయిన తర్వాత అతనికి జీతం ఇవ్వబోతే, నాకు జీతం వద్దయ్యా, మీరు నన్ను ఇలా చూసుకుంటున్నారు చాలు అని అంటాడు. ఆ మాటలు విన్న రాము చాలా సంతోషపడతాడు. అలా కొన్నాళ్లకు ఆ అబ్బాయి పెద్దయిన తర్వాత ఎందుకో తనకు చెన్నై వెళ్ళాలని ఉంది, కావలసిన డబ్బులు ఇచ్చి పంపించండి అని అడుగుతాడు. ఇది విని రాము ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇప్పటివరకు అబ్బాయి ఏమీ అడగలేదు కదా అని ఆలోచించి, సరే నీ ఇష్టం, వెళ్ళు అని డబ్బిచ్చి పంపిస్తాడు. అలా చెన్నై వెళ్ళిన ఆ అబ్బాయి ఎన్ని రోజులకు తిరిగిరాడు. ఇక్కడ రాము, అతని భార్య, ఆ అబ్బాయికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడ కలిశారేమో, అందుకే మనల్ని మరిచిపోయి వాళ్లతో వెళ్ళిపోయాడు అని అనుకుని ఉంటారు. ఇలా 7 సంవత్సరాలు గడిచిపోయాయి. 7 సంవత్సరాల తర్వాత ఉన్నట్టుండి ఒకరోజు ఆ అబ్బాయి తన ఇంటి ముందు వచ్చి నిలబడతాడు. వచ్చిందెవరా అని చూడగా ఆ అబ్బాయి ఎవరో కాదు, ఇన్ని రోజులు వీళ్లు పెంచుకున్న అబ్బాయి. ఏంటి ఇలా అయిపోయావు బాబు అని అడిగితే, నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను, మీకు చాలా ద్రోహం చేశాను, నన్ను క్షమించండి అని రాము కాళ్లపై పడతాడు. అసలేం జరిగింది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావంటే, నేను చెన్నై వెళ్ళింది మీ దగ్గర వ్యాపారం మెళకువలు నేర్చుకున్నాను కాబట్టి నేను సొంతంగా వ్యాపారం చేయాలని మీ దగ్గర డబ్బులు తీసుకుని చెన్నై వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి ఆపదలో ఉండటం చూసి ఆ అమ్మాయిని కాపాడినప్పుడు ఆ కేసు అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకే వచ్చింది. అమ్మాయి విషయంలో జైలుకి వెళ్ళినందుకు నాకు బెయిల్ రాలేదు. 7 సంవత్సరాలు కూడా నేను జైలు జీవితం గడిపి వచ్చాను అని వెక్కి వెక్కి ఏడుస్తాడు. దీంతో నువ్వు అలాంటి వాడివి కాదని మాకు తెలుసు, ఇన్ని రోజులు మా దగ్గర ఉన్నావు, నువ్వేంటో మాకు తెలియదా చెప్పు అని అబ్బాయిని మళ్ళీ తన ఇంట్లోకి పిలిపించుకుంటాడు రాము. వీళ్ల ప్రేమను చూసి నేను ఎంత తప్పు చేశానని ఆ అబ్బాయి చాలా కుమిలిపోతాడు. ఆ తర్వాత రాముకున్న ముగ్గురు అబ్బాయిలు కూడా మంచి చదువులు చదువుకుని ఆ గ్రామాన్ని వదిలి వేరే సిటీలో ఉద్యోగం చేయడానికి వెళ్ళిపోయారు. కేవలం ఈ అబ్బాయి మాత్రమే రాము తన భార్యతో కలిసి ఉండేవాడు. అప్పటినుంచి ఆ అబ్బాయి వాళ్ళను ఓ తల్లి తండ్రిలాగా చూసుకుంటూ ఆ ముగ్గురు కూడా ఎంతో హాయిగా ఉన్నారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.